ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ రైతులు పంటలు సాగు చేయాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు డాక్టర్ రమేష్ వరప్రసాదరావు సూచించారు. డాక్టర్ రమేష్ అధ్యక్షతన ఎల్నినో కంబాట్ బృందం పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు, గొబ్బూరు గ్రామాల్లో పర్యటించి పంటలను పరిశీలించింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆయా గ్రామాల్లో సాగు చేసిన పత్తి, మిరప పంటలు తగినంత ఎదుగుదల లేక గిడసార భారీ పట్టినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అనంతరం మాట్లాడుతూ నీటి వసతి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాబోయే రోజుల్లో కురిసే స్వల్ప వర్షపాత దృష్టిలో ఉంచుకుని స్వల్పకాలిక పంటలు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు సాగు చేయాలని రైతులకు సూచించారు. నీటి అవసరం ఎక్కువగా ఉండే మిరప పంటను ప్రస్తుత పరిస్థితుల్లో సాగు చేయకపోవడం మంచిదని తెలిపారు. మార్కాపురం జిల్లాలోని 5 మండలాల్లో పర్యటించి పంటల పరిస్థితిని పరిశీలించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రతి పంటలో బెట్ట పరిస్థితుల కారణంగా రసం పీల్చే పురుగులపై పచ్చదోమ, తామర పురుగుల ఉధృతి అధికంగా కనిపిస్తోందన్నారు. వీటి నివారణకు పిప్రోనిల్ మందును లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. బెట్ట పరిస్థితుల నుంచి పంటను కాపాడేందుకు 2% యూరియా లేదా 1 కిలో పొటాషియం నైట్రేట్ ను తగిన నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. రైతులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల ఎంపిక, సాగు పద్ధతులను మార్చుకోవాలని కోరారు. ఈ పర్యటనలో మండల వ్యవసాయ అధికారి ఎన్ లక్ష్మీనారాయణ, వ్యవసాయ విస్తరణ అధికారి సౌజన్య, రైతు సేవా కేంద్ర సిబ్బంది హైమావతి రైతులు ఉన్నారు. అలాగే మన మండల వ్యవసాయ అధికారి గారు శ్రీ లక్ష్మీనారాయణ గారితో కలిసి ఈ యొక్క పెద్దారవీడు మండలం గొబ్బూరు విలేజ్లో ఈ ప్రతి పంటలను, అలాగే మిరప, తర్వాత వర్షాభావ పరిస్థితుల్లోని పంటలను మేము సందర్శించడానికి, అలాగే రైతులకు వివిధ సూచనలు, సలహాలు ఇవ్వడానికి మా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చాలా వరకు ప్రతి పంట కానీ, అలాగే మిరప పంట కానీ వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న పంటలు కొద్దిగా ఉన్నాయి. అలాగే నీటి మీద ఆధారపడే పంటలు నీరు బాగా పైరు చేసుకోవడం అనేది జరుగుతుంది. కనుక రైతు సోదరులందరూ కూడా ప్రస్తుతము నీటి వస్తుని ఆధారంగా చేసుకుని మాత్రమే పంటలు సాగు చేసుకోండి. బోరు నీటి ఎక్కువగా ఆధారపడే పంటలు సాగు చేసుకున్నట్లయితే భవిష్యత్తులో, అలాగే రానున్న మాసాల్లో మనకు ఈ నీటి జల తగ్గడము, అలాగే భూగర్భ జలాలు కూడా కొద్దిగా తగ్గడం వల్ల బోరు నీరు కూడా రావడానికి, అలాగే తగ్గడానికి ఆస్కారం ఉంది. కనుక రైతు సోదరులందరూ కూడా వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పెసర కానీ, మినుము కానీ, స్వల్పకాల పప్పు ధాన్యాల పంటలు కానీ మనం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మనకున్న నీటి మంచి దిగుబడులు తీసుకోవచ్చు. అలాగే మన వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు పాటించినట్లయితే ఈ నీటి ఎద్దడిని తట్టుకునే యాజమాన్య పద్ధతులు కూడా వారు పాటించి మంచి దిగుబడులు ఈ ఖరీఫ్ సీజన్లో తీసుకోవడానికి ఆస్కారం ఉంది.